వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కంధంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు భగవంతుని యొక్క లీలామృతం గుణలీలామృతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆయా మన్వంతరాల్లో పరమాత్మ ఏ ఏ పేర్లతో ఉద్భవిస్తున్నాడు, ఏ రకంగా భక్తరక్షణ చేస్తున్నాడు అన్న విషయాలను చెబుతూ తామస మన్వంతరంలో ఈ గజేంద్రుణ్ణి మొసలిబారి నుంచి కాపాడినటువంటి దివ్యమైన వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. తం వీక్ష్య పీడితమజ సహసావతీర్య సగ్రాహమాసు సరసహా కృపయోజ్జహార. ఎంతో కరుణతో ఆ పరమాత్ముడు గజేంద్రుణ్ణి రక్షించాడు. గరుత్మంతుడే వేగంగా వస్తాడు మనోవేగంతో అనుకుంటే ఆ వేగం కూడా పరమాత్మ హృదయానికి సరిపోవటం లేదు. భక్త రక్షణలో అంత ఆదుర్దపడుతున్నాడు. ఏ విధంగానైనా గజేంద్రుని రక్షించాలి అని గబగబా అలా దిగి వచ్చి తానే సరస్సులోకి వెళ్ళి ఆ గజేంద్రుణ్ణి మొసలిని ఇద్దరినీ తీసుకుని వచ్చాడు. ఆ మొసలిని చక్రాయుధంతో ఖండించి ఆ గజేంద్రుని యొక్క బాధని పోగొట్టాడు. అంటే ఈ సంసార బాధ నుంచి విముక్తులయ్యేటువంటి జీవులకు సుఖం అనేది ఎలా ఉంటుంది అంటే, మన కష్టాలనేటువంటి మొసలి బారి నుంచి మనల్ని ఆ పరమాత్ముడు తన చక్రాయుధం లాంటి శక్తితో రక్షిస్తే అప్పుడు ఆ రుచి మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఆ గజేంద్రుడు ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాడు, పరమాత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. తదా దేవర్షి గంధర్వాః బ్రహ్మేశాన పురోగమాః ముముచుః కుసుమాసారం శంసంతః కర్మ తద్ధరేః. ఇంత కృపాశీలుడైనటువంటి పరమాత్ముడిని చూచి దేవతలందరూ ఆనందించారు. ఇది పరమాత్ముని యొక్క గొప్పతనానికి ఔన్నత్యానికి ఒక నిదర్శనం. గజేంద్రుణ్ణి ఆ పరమాత్ముడు రక్షించిన తీరు ఎంతో గొప్పగా ఉంది అని గంధర్వులు ఆనందంగా పాటలు పాడుతున్నారు. దేవర్షులు సంతోషంగా స్వామిని కీర్తిస్తున్నారు. అలాగే బ్రహ్మ మొదలుగా కలిగినటువంటి దేవతాగణమంతా ఇంద్రాదులందరూ కూడా ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపిస్తూ పరమాత్ముని దివ్య వైభవాన్ని నోరారా కీర్తిస్తూ ఆనందిస్తున్నారు. ఇదే సారాంశమని వాళ్ళకు కూడా అర్థమయ్యింది. పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఆ ఆనందంలో మునిగిపోవటమే నిజమైన ఆనందం. మనకున్నటువంటి ఈ పదవులన్నీ శాశ్వతమైనవి కాదు అనే జ్ఞానం వారికి ఉన్నది కాబట్టి పరమాత్ముని లీలా విశేషాల్ని ఆస్వాదిస్తున్నారు. నేదుర్దుందుభయో దివ్యాః గంధర్వా నృతుర్జగుః ఋషయోశ్చారణా సిద్ధాః తుష్టువుః పురుషోత్తమం. పరమాత్మ పరంధామ నీ లీలలు వర్ణింపశక్యము కానివి కదా, ఆహా ఆహా అని వాటిల్ని పాటలుగా కట్టి ఎంతోమంది భక్తాగ్రేసరులు రామదాసు, అన్నమయ్య ఇత్యాదులు గొప్ప భక్తులు ఈ యుగంలో ఏ విధంగానైతే ఆ పరమాత్మ లీలలను వివిధావతారాలను అందంగా పాటలుగా కూర్చి పాడుతూ ఆనందించి తన్మయులయ్యారో అదేవిధంగా గంధర్వులు దేవతలు వీళ్ళందరూ కూడా స్వామి నామాన్ని కీర్తిస్తూ ఆయన గొప్పతనాన్ని పాటల రూపంలో పాడుతున్నారు. ఇంకా అప్సరస స్త్రీలైతే నాట్యం చేస్తున్నారు. ఇంకా దేవదుందుభులన్నీ కూడా మ్రోగుతూ ఉన్నాయి. ఋషులు చారణులు అనబడేటువంటి దేవతలు, సిద్ధులనేటువంటి దేవతలు వీళ్ళందరూ పరమాత్మకు సంతోషాన్ని కలిగించే విధంగా స్తోత్రపాఠాలు చదువుతున్నారు. మొర్రసెన్ నిర్జర దుందుభుల్ జలరుహా మోదంబులై వాయువుల్ తిరిగెల్ పువ్వుల వాన జల్లు కురిసన్ దేవాంగనాలాస్యముల్ పరగెల్ దిక్కుల యందు జీవజయ శబ్దధ్వానముల్ నిండే. గోవింద గోవింద. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణు శ్రీహరి
ఇష్టదైవాన్ని ఈ విధంగా భక్తులు ఏ విధంగానైతే తన్మయత్వంతో కీర్తిస్తారో అలా ఈ జీవరాశులన్నీ దిక్కులు పెక్కటిల్లేలాగా స్వామి నామాన్ని ఎలుగెత్తి కీర్తిస్తూ ఉన్నారు. సాగరము పొంగెతరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై, సముద్రాల యొక్క కెరటాలు ఆకాశానికి ఎగసిపోతూ ఉన్నాయి. ఆ ఆకాశంలో ఉండేటువంటి గంగ, ఆకాశ గంగలో ఉండేటువంటి వికసించిన పద్మములను ఈ సముద్ర కెరటాలు అందుకుంటున్నాయా అన్నంత గొప్పగా ఉవ్వెత్తున ఎగసిపడుతూ సముద్ర తరంగాలు అలా అలా పైకి ఎగసిపడుతూ ఉన్నాయి. యోసౌ గ్రాహ సవై సద్య పరమాశ్చర్య రూపధృక్ ముక్తో దేవల శాపేన హుహుర్గంధర్వ సత్తమః. విచిత్రంగా ఆ మొసలి శిరస్సుని స్వామి తన చక్రాయుధంతో ఖండించంగానే గజానికి బాధపోయింది. అలాగే మొసలి కూడా ఆ రూపం వదిలేసి ఒక దివ్య రూపాన్ని పొందింది. హూహూ అనే పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడే మొసలిగా మారి ఆ సరస్సులో పడున్నాడు. ఎందువల్లలా పడున్నాడు అంటే దేవలుడనేటువంటి మహర్షి ఇచ్చిన శాపవశం చేత. మనం ఎంత గొప్పవాళ్ళమైనా పెద్దలు సమీపించినప్పుడు వాళ్ళని గౌరవించటం అనేది నేర్చుకోవాలి, అపహాస్యం చెయ్యకూడదు. అలా చేస్తే వారి కోపానికి క్రోధానికి గురి కావాల్సి వస్తుంది. పూర్వకాలంలో అయితే శాపాలు పెట్టారని చెప్పారండి, వెంటనే రాయి అయిపో రప్ప అయిపో అనగానే వాళ్ళు అలా తయారయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరిన్ని శాపాలు పెట్టినా కూడా ఏమీ కాదు అని ఒక రకమైన వాదన మొదలవుతుంది. ప్రత్యక్షంగా ఆ శాపం కనిపించకపోవచ్చు, కానీ పెద్దల్ని మనం బాధ పెట్టినటువంటి ఆ కష్టం అనేది భవిష్యత్తులో మనకు వేరే వేరే రూపాలుగా మనకి ప్రాప్తించి ఆ దుఃఖాన్ని తప్పకుండా అనుభవిస్తాం. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ హూహూ అనేటువంటి గంధర్వుడు చక్కగా పాటలు పాడతాడు, ఎంతో అందగాడు. అప్సరస స్త్రీలతో తన కాంతలతో హాయిగా నదీ జలాల్లో స్నానం ఆడుతూ జలకాలు ఆడుతూ ఉంటే ఆ దేవలుడనే పేరు కలిగినటువంటి మహర్షి ఆ నదిలో దిగాడు. దిగంగానే ఆయన ఆట పట్టించడం కోసం తెలియకుండా వెళ్ళి ఆయన కాలు పట్టుకుని కిందకి లాగాడు ఈ హూహూ అనేటువంటి గంధర్వుడు. చుట్టూ స్త్రీలున్నారు, ఏదో ఒక పరాచికం చమత్కారం చేసి ఆనందిద్దామని ఒక రకమైన చపల బుద్ధి. దాంతో ఆ మహర్షికి ఆగ్రహం వచ్చింది. నువ్వు కనిపించకుండా నీటిలో నుంచి వచ్చి నన్ను పట్టుకున్నావు కాబట్టి నువ్వు మొసల్లా ప్రవర్తించావు, మొసలి వైపో అని ఆయన శపించాడు. దాంతో ఆ హూహూ అనేటువంటి గంధర్వుడు కాస్త మొసలై ఈ సరస్సులో పడున్నాడు. స్వామి క్షమించండి, మరి నాకు శాప విముక్తి ఎప్పుడు అంటే శ్రీహరి స్వయంగా వచ్చి ఈ కష్టాన్ని నీకు పోగొడతాళ్లే అని ఆయన వరం ఇచ్చాడు. ఆ వరం ఈనాటికి సిద్ధించింది. ఇతని అహంకారం కూడా దిగిపోయింది. ఎంత పైకి ఎదిగినా కూడా తత్సంబంధమైన అహంకారం గనక మనని వెన్నంటి ఉండి మనని సంస్కారహీనుల్ని గనక చేసినట్లయితే అధఃపాతాళానికి పడిపోవడమే తప్ప వేరొక గతి లేదు అని ఇటువంటి హూహూ అనేటువంటి గంధర్వుడిని చూచినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ గంధర్వుడు శాప విముక్తుడై స్వామివారికి నమస్కారం చేశాడు శ్రీహరికి. ప్రణమ్య శిరసాధీశం ఉత్తమ శ్లోకమవ్యయం అగాయత యశోధామ కీర్తన్య గుణసత్కథం. కీర్తించగలిగినటువంటి కీర్తింపదగినటువంటి చక్కని గుణములు కథలు కలిగిన వాడు పరమాత్మ. అలాంటి పరమాత్మకు ప్రణమ్య శిరస్సు వంచి నమస్కారం చేసి, ఉత్తమ శ్లోకుడవయ్యా, ఉత్తమమైన చరిత్ర కలిగిన వాడవు నీవు, అవ్యయుడవు, నాశరహితుడవు నీవు అని ఆ పరమాత్మ యొక్క యశోధామ కీర్తుల యొక్క ప్రకాశాన్ని, ఆ గొప్పతనాన్ని చక్కగా స్మరించి కీర్తిస్తూ అగాయత. ఇన్నాళ్ళకి ఆ గంధర్వుడు గాయకుడైనందుకు అది సార్థకమైంది. ఎందువల్లంటే నోరారా ఆ పరమాత్ముని యొక్క గుణములను కీర్తించాడు కాబట్టి. సోనుకంపిత ఈశేన పరిక్రమ్య ప్రణమ్యతం లోకస్య పశ్యతో లోకం స్వమగాత్ ముక్త కిల్బిషః. ఈ విధంగా శ్రీహరిని కీర్తించి నా శాపాన్ని పోగొట్టామని దండం పెడితే ఆయన అనుగ్రహించాడు దయతో. అనుకంపిత దయాసాగరుడైనటువంటి పరమాత్ముడు ఆ గంధర్వుడిని అనుగ్రహిస్తే ఆయన చుట్టూ ప్రదక్షిణం చేశాడు ఈ గంధర్వుడు. హూహూహు అనేటువంటి ఈ గంధర్వుడు పరమాత్మ చుట్టూ ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగానే, లోకంలో ఉన్నటువంటి ఋషులు దేవతలు తదితరులైన వాళ్ళు ఎవరైతే చూడగలరో వాళ్ళందరూ చూస్తుండగానే పాపాలన్నీ పోగొట్టుకుని ముక్త కిల్బిషః
చేసిన పాపం దానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ఇప్పుడు పాపాలు లేనటువంటి వాడై స్వం అగాత్ లోకం, స్వం లోకం అగాత్, తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. గజేంద్రో భగవత్ స్పర్శాత్ విముక్త అజ్ఞానబంధనాత్ ప్రాప్తో భగవతో రూపం పీతవాసాః చతుర్భుజ. ఇది ఎంతో అద్భుతమైన స్వామి వాత్సల్యాన్ని తెలిపేటువంటి ఒక ఉత్తమ శ్లోక రత్నం. ఎందువల్లంటే మరి ఈ గజేంద్రుడు కూడా ఏమి కోరాడు పరమాత్మనంటే, ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను, కేవలం మొసలి బారి నుంచే కాదు ఈ జీవితం నుంచి అజ్ఞానమయమైన బాహ్యమునందు లోపల అజ్ఞానంతోనూ అహంకారంతో కూడినటువంటి ఈ గజదేహాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా నీ దగ్గరే ఉండే విధంగా ముక్తిని ప్రసాదించు అని కోరాడు. అందువల్లనే గజేంద్రో భగవత్ స్పర్శాత్, ఆ పరమాత్మ యొక్క స్పర్శ వల్ల పునీతుడై అజ్ఞానం నుంచి, ఆ అజ్ఞానం అనే బంధనం నుంచి బయటపడి ప్రాప్త భగవతో రూపం, పరమాత్మ రూపాన్ని పొందాడు. ఎలా ఉన్నాడు ఇప్పుడు గజేంద్రుడు? ఇప్పుడు గజ రూపం లేదు, సాక్షాత్తు చతుర్భుజుడైనటువంటి విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం గజేంద్రుడికి ఇచ్చాడు. ఈ గజేంద్రుడు కూడా విష్ణువు అయిపోయాడు. అంటే సమస్తమైన పాపాలు పోయినటువంటి వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందితే సారూప్యాన్ని పొందుతారు. ఆయనలాగానే చక్కగా విష్ణువులాగానే కనిపిస్తూ ఉంటారు. అంతా విష్ణుమయమైపోతుంది, విష్ణు తత్వం అయిపోతుంది. ఈ గజేంద్రుని యొక్క అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో అతడు కూడా స్వామి యొక్క రూపాన్ని పొంది పీతవాసాః చతుర్భుజ, 4 భుజములు అలాగే పీతాంబరాన్ని ధరించి శ్రీ మహావిష్ణువులా కనిపిస్తున్నాడు. సవై పూర్వమభూద్రాజ పాండ్యో ద్రవిడ సత్తమః ఇంద్రద్యుమ్న ఇతి ఖ్యాతః విష్ణువ్రత పరాయణ. మరి గంధర్వుడైన హూహు యొక్క చరిత్ర చెప్పారు, అతను ఎందుకు శాపం పొందాడో. అలాగే ఇప్పుడు ఈ గజేంద్రుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖమహర్షి. పూర్వకాలంలో పాండ్య దేశానికి రాజుగా ఉండేటువంటి వాడు, ద్రవిడ దేశపు రాజు ఇదిగో ఈ గజేంద్రుడు. అప్పుడు అతని పేరు ఏమిటి అంటే ఇంద్రద్యుమ్నుడు అని పేరు. ఆ ఇంద్రద్యుమ్నుడు అనే పేరుతో ఉంటూ అపరిమితమైన విష్ణు భక్తితో ప్రకాశించాడు. విష్ణువ్రత పరాయణ, విష్ణువుని ధ్యానించటమే, పూజించటమే, ఆయన కైంకర్యం చేయటమే ప్రధానమైన లక్ష్యంగా కలిగి భక్తి ప్రపత్తులతో ఉండేవాడు ఆ జన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మహారాజు. పాండ్య దేశంలో ద్రవిడ దేశపు రాజతను. స ఏకదారాధన కాల ఆత్మవాన్ గృహీత మౌనవ్రత ఈశ్వరం హరిం జటాధరస్తాపస ఆప్లుతోచ్యుతం సమర్చయామాస కులాచలాశ్రమ. ఏం చేశాడు ఇతను అంటే, శ్రీ మహావిష్ణువుని ఆరాధన చెయ్యాలి, తన వ్రతంతో శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కలిగించాలి అని మలయ పర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ చక్కగా జడలు ధరించినటువంటి వాడై ఐహికమైన విషయాలన్నీ విడిచిపెట్టి పవిత్రమైనటువంటి స్నానములను ఆచరిస్తూ ఆ అచ్యుతునికి తన మనస్సుని సమర్పించేశాడు, పూజిస్తూ ఉన్నాడు. ఆ ఆరాధన చేస్తూ మనోనిగ్రహంతో ఉన్నాడు ఆ మహారాజు. మౌనంతో ఉన్నాడు, ఎవరితోనూ మాట్లాడటం లేదు. అలా నియమనిష్టలతో మలయ పర్వతం దగ్గర తపస్సు చేస్తూ హరిని అర్చిస్తూ ఉన్నటువంటి ఆ మహారాజు సమీపానికి ఒక మహర్షి వచ్చారు. యదృచ్ఛయా తత్ర మహాయశాముని సమాగమచ్చిష్య గణైః పరిశ్రితః తం వీక్ష్య తూష్ణీమకృతార్హణాదికం రహస్యుపాసీన మృషిశ్చుకోపః. అనుకోకుండా ఎదురుచ్ఛయ, తలవని తలంపుగా ఆ మలయ పర్వత ప్రాంతంలో ఎక్కడైతే ఇంద్రద్యుమ్నుడు హరిని అర్చిస్తూ ఉన్నాడో ఆ ప్రదేశానికి మహర్షి వచ్చారు. అగస్త్య మహర్షి తన శిష్యగణంతో పాటు వచ్చారు. ఆ మహర్షి సామాన్యుడా, చాలా గొప్పవాడు. ఆ శిష్యగణంతో వచ్చినటువంటి ఆ అగస్త్య మహర్షిని ఈ మహారాజు గారు పట్టించుకోలేరు. హరినైతే అర్చిస్తూ ఉన్నాడు కానీ అతిథి అభ్యాగతులను గమనించి అలాగే సాధు సజ్జనులను మహర్షిని సేవించాల్సినటువంటి బాధ్యత కూడా ఉన్నది. ఆ బాధ్యతని విస్మరించాడు. అకృతార్హణాధికం, ఆ మహారాజు గారు ఈ మహర్షికి ఏ విధమైన పూజాధికములు చేయలే. పూజాధికాలంటే పాదపూజ చేయటం అని కాదు. మహర్షి బాగున్నారా, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏదైనా కందమూలాలు స్వీకరిస్తారా,
మీ శిష్యకోటి ఎలా ఉన్నారు, ఇలా కుశల ప్రశ్నలు వేసి వారికి ఏది కావాలో ఆ సపర్యలు చేయటం అనేది తప్పనిసరిగా విధిగా చేయవలసిన పని. ఆ పని చెయ్యలేరు కాబట్టి ఏకాంతంగా అలాగే కూర్చుని ఆ హరిధ్యానంలోనే నిమగ్నం అయ్యాడు తప్ప ఈ అగస్త్య మహర్షిని గమనించలేదు. దాంతో ఆ మహర్షికి కోపం వచ్చింది. తస్మై ఇమం శాపమదాద సాధు అయం దురాత్మా అకృత బుద్ధిరద్య విప్రావమంతా విశతాంతమోంధం యథా గజః స్తబ్ధమతి స ఏవా. ఇతడు గౌరవింపదగిన వారిని గౌరవించట్లేదు. హరిభక్తుడే గాని భాగవతులను సేవించేటువంటి లక్షణం ఇతడికి లేదు. కాబట్టి ఇతడు చేసినటువంటి వ్రతమంతా కూడా అహంకారపూరితమైపోతుంది. ఇతడికి నిజమైన తత్వం తెలియదు అని, ఇతడు దుష్టమైన బుద్ధి కలిగిన వాడు, సరైన జ్ఞానం లేనటువంటి వాడు, సద్బ్రాహ్మణోత్తములను అదేవిధంగా తపస్సంపన్నులను మహర్షులను ధిక్కరించేటువంటి మనస్తత్వము. అంటే ఒక అహంకారంతో ఉన్నాడు. నేనే హరిభక్తుణ్ణి అనేటువంటి అహంకారం ఆయనలో ఉంది. ఆ అహంకారం ఎప్పుడైతే ఉన్నదో వెంటనే దానికి తప్పనిసరిగా అనుభవించవలసిందే శిక్ష. భక్తి అనేది సత్వగుణ సంపూరితమైనదే తప్ప నేనే భక్తుణ్ణి, నేనే హరిని అర్చిస్తున్నాను, నా అంతటి వాళ్ళు లేరు అనే అహంకారంతో చేసేటువంటి ధ్యానం అనేటువంటిది ఉత్తమ ఫలితాన్ని ఇవ్వదు. అది అగస్త్య మహర్షి గమనించారు. ఇతనిలో సత్వగుణం లేదు, నేనే భక్తుడనే అహంకారం. లేకపోతే ఇంతటి మహర్షులు గొప్పవాళ్ళు సాధు సజ్జనులు వస్తే వారితో సాంగత్యం లేకుండా ఈ విధంగా పట్టించుకోకుండా తిరస్కరిస్తాడా ఇతను? విశతాం తమోంధం, అహంకారం అజ్ఞానం అనేటువంటి అంధకారంతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి ఏనుగులాగానే ఇతడు కూడా స్తబ్దంగా అజ్ఞానంతో ఉన్నాడు. అందువల్ల ఇతడు గజమై పుట్టాలి అని చెప్పి ఏనుగైపోమని, ఏనుగ్గా జన్మించమని శపించాడు అగస్త్య మహర్షి. శ్రీ శుక ఉవాచ ఏవం శప్త్వా గతో గస్త్యో భగవాన్ నృపసానుగః ఇంద్రద్యుమ్నోపి రాజర్షి దిష్టం తదుపధారయన్. ఈ విధంగా అతనికి ఈ జన్మ వస్తోంది, గజ జన్మ వస్తోంది అనేటువంటి విషయం తెలియంగానే ఆ మహారాజు దిష్టం, దైవగతిలా ఉంది, భగవంతుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు కాబట్టి దాన్ని స్వీకరించవలసిందే, ఇది పరమాత్మ సంకల్పంతో జరుగుతోంది అని ఆ అగస్త్య మహర్షి శాపాన్ని తాను స్వీకరించినటువంటి వాడై శిరసా వహించి మౌనంగా ఊరుకున్నాడు. అదుగో అతడే ఇప్పుడు గజరాజుగా జన్మించాడు. అంటే ఇక్కడ మనం మొదటి నుంచి గమనిస్తే చూడండి, జయ విజయుల సంగతి ఏమైపోయింది. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను భగవద్ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళని తిరస్కరించటం వల్ల, భాగవతోత్తములను తిరస్కరించటం వల్ల వాళ్ళు రాక్షసులుగా రాక్షస ప్రవృత్తితో జన్మించవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు ఇంద్రద్యుమ్నుడు కూడా హరిభక్తుడైనప్పటికీ భాగవతులైనటువంటి వారిని సాధు సజ్జనులను తిరస్కరించి అహంకరించటం వల్ల అతడు కూడా ఈ గజ జన్మ పొందవలసి వచ్చింది. ఆపన్నః కౌంజరీం యోనిం ఆత్మస్మృతి వినాశినీం హర్యర్చనానుభావేన యద్గజత్వేప్యనుస్మృతి. అతడు కుంజరయోనిలో జన్మించాడు. అంటే ఏనుగు రూపంతో పుట్టాడు, ఏనుగు దేహం వచ్చింది అతనికి. అతని యొక్క వివేకం కాస్త నశించిపోయేటువంటి అహంకారపూరితమైన ఆ గజ జన్మ వచ్చింది. కానీ ఎంతో భక్తిగా హరిని అర్చించాడు కదా ఇంద్రద్యుమ్న మహారాజుగా, ఆ జ్ఞానం మాత్రం ఉంది కాబట్టి గజ జన్మ వచ్చినప్పటికీ హరిని కీర్తించే స్తోత్రం చేసేటువంటి ఆలోచన మాత్రం ఆ ఏనుగు జన్మ పొందినప్పటికీ అతనిలో పోలేదు. ఏనుగు సంబంధమైన అహంకారాది పశు లక్షణాలు ఉన్నప్పటికీ పూర్వజన్మ సంస్కారానికి సంబంధించిన హరిభక్తి మాత్రం ఆ ఏనుగులో ఉంది. యద్గజత్వేప్యనుస్మృతి, గజత్వం ఉన్నప్పటికీ హరి అర్చన అనేటువంటిది మరిచిపోలేదు. ఏవం విమోక్ష్య గజయూధపమబ్జనాథః తేనాపి పార్షదగతిం గమితేన యుక్తః గంధర్వసిద్ధ విబుధైః ఉపగీయమాన కర్మాద్భుతం స్వభవనం గరుడాసనోగాత్. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఆ ద్రవిడ దేశపు రాజే గజంగా జన్మించాడు. ఇది అతని యొక్క పూర్వజన్మ రహస్యము. ఆ విధంగా గజరాజుని చక్కగా ఆ మొసలి బారి నుంచి కాపాడినటువంటి అబ్జనాభ శ్రీ మహావిష్ణువు
అతనికి తనతో సారూప్యాన్ని ప్రసాదించి తన పక్కనే సంచరించేటువంటి గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. తేనాపి పార్షదగతిం గమితేన యుక్త, ఆ గజరాజుతో కూడి ఇప్పుడు ఆయన కూడా శ్రీ మహావిష్ణువులాగా 4 బాహువులతో విష్ణు స్వరూపాన్ని పొందాడు కాబట్టి అతనితో కూడి తన స్వస్థానానికి బయలుదేరాడు శ్రీహరి. ఏ విధంగా అంటే గంధర్వ సిద్ధ విబుధై ఉపగీయమాన కర్మ అద్భుతం. దేవతలు గంధర్వులు అందరూ స్తోత్రము చేయదగినటువంటి అద్భుతమైన కర్మలు కలిగిన వాడు. అలౌకికమైన అమానుషమైనటువంటి కర్మలు ఆచరించటంలో ఒక చక్కని నేర్పు కలిగినటువంటి ఆ పరమాత్ముడు దేవతల చేత కీర్తింపబడుతూ అక్కడి నుంచి గరుడుణ్ణి అధిరోహించి గరుడాసన స్వభవనం అగాత్, ఆ గరుత్మంతుణ్ణి అధిరోహించి అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఆ శ్రీహరి. ఏతన్మహారాజ తవేరితోమయ కృష్ణానుభావో గజరాజమోక్షణం స్వర్గ్యం యశస్యం కలికల్మషాపహం దుస్వప్ననాశం కురువర్య శృణ్వతాం. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ గజేంద్రమోక్షము, గజేంద్రుణ్ణి స్వామి శ్రీహరి రక్షించినటువంటి ఈ చక్కని ఇతిహాసాన్ని, కథని ఎవరైతే శ్రవణం చేస్తారో నేను చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని, అది విన్నటువంటి వాళ్ళు పుణ్యమైనటువంటి స్థితిని పొందుతారు, స్వర్గాన్ని పొందుతారు, కీర్తిని పొందుతారు. కలి సంబంధమైనటువంటి పాపాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు. కలికల్మషాపహం దుస్వప్ననాశం, దుష్టమైనటువంటి పీడకలలు వస్తే ప్రాతకాలంలో ఈ గజేంద్రునికి సంబంధించిన వృత్తాంతాన్ని, శ్రీహరి గొప్పతనాన్ని తెలిపేటువంటి గజేంద్ర మోక్షం అనే ఈ కథని చక్కగా పారాయణ చేసుకున్నట్లయితే వాళ్ళకి దుష్టమైనటువంటి స్వప్నాలు ఉండవు అని చెబుతున్నారు. యథాను కీర్తయంత్యేతత్ శ్రేయస్కామా ద్విజాతయః శుచయః ప్రాతరుత్థాయ దుస్వప్నాద్యుపశాంతయే. మంగళములను కోరుకునేవారు, కళ్యాణములను కాంక్షించేటువంటి ద్విజులు మొదలైన వాళ్ళందరూ ఎవరైనా సరే ప్రాతకాలంలో చక్కగా లేచి శుచిగా ఈ గజేంద్ర మోక్షం అనేటువంటి కథను, భాగవతాంతర్గతమైన ఈ కథను ఎవరైతే హాయిగా పారాయణ చేస్తారో భక్తి ప్రపత్తులతో, వారికి దుష్టమైనటువంటి స్వప్నములు ఇత్యాదులన్నీ కూడా నశించిపోయి శాంతి చేకూరుతుంది, భగవంతుని అనుగ్రహం లభిస్తుంది, సమస్తమైన మంగళాలు కలుగుతాయి అని చెబుతున్నారు సుఖమహర్షి. ఇదమాహ హరిప్రీతో గజేంద్రం కురు సత్తమ శృణ్వతాం సర్వభూతానాం సర్వభూతమయో విభు. ఆ తరువాత ఇంకా విలక్షణమైన విషయాన్ని తెలియజేస్తూ గజేంద్రునకు శ్రీహరి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. అవన్నీ కూడా నేను ఇప్పుడు చెబుతున్నాను, వినవలసింది. శృణ్వతాం సర్వభూతానాం, సమస్తమైన ప్రాణులు వింటుండగా సాక్షాత్తు శ్రీహరియే గజేంద్రునికి తెలియజేసినటువంటి విషయాలవి. శ్రీహరి అంటే ఎవరు? సర్వభూతమయ, సమస్తమైన ప్రాణుల యందు ఉన్నటువంటి వాడు, వాటిని నడిపేటువంటి వాడు. ఆ పరమాత్ముడు గజేంద్రునకు చెప్పినటువంటి విషయాన్నే నీకు ఇప్పుడు చెబుతున్నాను, వినవలసింది అని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి విషయాలను, గజేంద్రునికి చెప్పినటువంటి అమూల్యమైన విషయాలను ఇప్పుడు ఈ పరీక్షిన్ మహారాజుకి సుఖమహర్షి వర్ణించి చెప్పబోతూ ఉన్నారు. మరి అవి ఎంత విశేషమైనవో ఆ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం